పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. ఈ ప్రార్థన విన్నప్పుడు నిజంగా ఎంతగా రోదించుంటాడా? ఎంతగా పశ్చాత్తాప హృదయం కలిగిందా దావీదు గారిలో? ఈ పశ్చాత్తాప హృదయమేనండి ఆయనకి దేవునికి హృదయానుసారుడుగా మార్చింది. ఇదే కావాలని ప్రభువు కోరుకుంటున్నాడండి. అందరిలో కూడా తప్పులు అందరం చేస్తాము. కానీ అది తప్పని ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతామో, పశ్చాత్తాప హృదయం దేవునితో కొనసాగుతామో, అది దేవునికి ఇష్టము. అది దేవునికి ఇష్టమైన యాగము. ఇక్కడ అంటున్నాడు దావీదు గారు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నూతనమైన ఆత్మ ఇదేనండి. ఒకప్పుడు మనిషి తప్పిపోయాడు. ఒకప్పుడు మనిషిలో దేవుని ఆత్మ లేదు. ఈరోజు దేవుని ఆత్మతో మనం నడిపించబడుతూ ఉన్నాము. ఆ ఆత్మను మరి రక్షణ లేని వారికి కూడా నేను దయచేస్తాను అని దేవుడు